సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము హత్రాస్ తొక్కిసలాట అండి. హాథ్రస్ అంటారు. సో, ఇంతవరకు మాట్లాడలేదు. కానీ నిన్న గోపి గారి ఛానల్ లైవ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ చెప్పాం గదా! ఛానల్స్‌లో దీని గురించి మాట్లాడతామని చెప్పేసి. అందుకని చెప్పి దీని గురించి వీడియో పెడుతున్నాను. సో, ఎప్పుడులా కాకుండా ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే నా సాఫ్ట్‌వేర్ అది క్రాష్ అయ్యేసరికి దీంట్లో రికార్డ్ చేస్తున్నాననమాట. వేరే విధంగా. అందుకని కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. పైగా 1080p రిజల్యూషన్ గూడా ఇందుట్లో ఉండదు. 720p వరకే ఉంటుంది. సో, దానికి మన్నించగలరు. నాకు అడ్జస్ట్ చేయడం కుదరలేదనమాట. సో, మనకి తెలిసిందే 2వ తారీఖున యూపీలోని హాథ్రస్‌లో తొక్కిసలాట జరిగింది. 100 మందికి పైగా చనిపోయారు. ఇప్పుడైతే 121 మంది దాకా చనిపోయారని జెప్పేసి లెక్కొచ్చిందనమాట రఫ్‌గా. సో, అసలు ఏం జరిగింది? ఎట్లా జరిగిందని జెప్పేసి డీటెయిల్స్ అసల మీకు అంటే వీలైనంత నాకిక్కడ వీలైనంత వివరంగా మీకిస్తాను. ముందుగా వార్తల్లోకి వెళ్తే గనక మనం ఇక్కడ చూస్తే వార్తల్లో ఇది ఇండియా టుడే ఆర్టికల్ అనమాట. 121 మంది చనిపోయారు. ఇంకా స్పెషల్ టీమ్ అనేది ఇన్సిడెంట్‌ని చూస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ఇట్లా చెప్పాడని జెప్పేసి. సో, ఇక్కడ తొక్కిసలాట జరిగిందండి మొత్తం. అందరూ గూడా దాదాపుగా చనిపోయిన వాళ్ళ తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయి ఉంటారని జెప్పేసి ఎస్టిమేషన్ అనమాట. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం వల్ల గాని ఇదంతా గూడా మీరిక్కడ ఫోటోస్ చూడొచ్చు. లాక్స్ ఆఫ్ డివోటీస్ అన్నారు. అయితే నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే నేను చూసింది గాని మిగతా ఆడియన్స్ అక్కడ లోకల్స్ చెప్పినవి గాని గమనిస్తే 1,50,000 దాకా వచ్చుండొచ్చు ఆడియన్స్. 1,50,000 కూడా దాటి ఉండొచ్చు అని జెప్పేసి అంటున్నారు. సో, ఇదొకటనమాట. ఆహ్, ఇంకొకటి బాడీస్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఉండిపోయినాయి అంటున్నారు. కానీ ఇప్పటి వరకైతే నాకు తెలిసి 6 తప్పించి మిగతా వాళ్ళందరి బాడీస్ కూడా అకౌంట్ అయినియి. మిగతా 6 బాడీస్ కూడా ఉన్నాయి అట్లాగే హాస్పిటల్‌లో అని జెప్పేసి ఐడెంటిఫై జేయడానికి ఇక్కడ చెప్తున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు. ఇది ఇంతా ఎక్కడ జరిగింది అంటే అక్కడ కొంతమంది చెప్పింది ఆ సత్సంగ్ అనేది అయిపోయిన తరువాత అప్పుడు బాబాయ్ ఎళ్తన్నాడు గదా! ఆయన పాదాలు పట్టుకుందామని గాని, లేకపోతే ఆయన యాక్చువల్‌గా పాదాలు పట్టుకుందాం అనేది మొదలయింది. ఆ తర్వాత ఆయన కార్‌లో వెళ్ళిపోయేటప్పుడు గూడా ఇన్సిడెంట్ జరిగిందని జెప్పేసి అంటున్నారు. అది ఎట్లా జరిగిందనేది మీకు చూపిస్తాను లొకేషన్‌తో పాటు మ్యాప్స్‌లో తీసి. సో, అప్పుడు అర్థమవుతుందనమాట. ఇక్కడ మనం కిందకి డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇదెక్కడ జరిగింది అంటే సికంద్రారావు అనుంది గదా! సికంద్రారావు అనేది ఈ ఏరియా దగ్గరనమాట జరిగింది. ఇక్కడ ఫూల్‌రాయ్ విలేజ్ అనుంది. ఫూల్‌రాయ్ మొఘల్ ఘడి అని జెప్పేసి అంటారనమాట దీన్ని. అక్కడ జరిగింది. మనం హత్రాస్ అనుకుంటాం. ఇది హత్రస్ జిల్లాలోకొస్తుంది గానీ, హత్రస్ అనే సిటీకి చాలా దూరం. అంటే బోర్డర్‌లో అనమాట. డిస్ట్రిక్ట్ బోర్డర్‌లో ఉంటుంది దాదాపుగా ఇది. హత్రస్ నుంచి చాలా దూరంగా ఉంటుందిది. సో, ఈ ప్రాంతం దగ్గర జరిగింది. ఫూల్‌రాయ్ విలేజ్ దగ్గర. ఇది ఒక హైవే పక్కనుంటుందనమాట. హైవే మీద హైవేకి ఆనుకొని ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది. సో, రఫ్‌గా ఎప్పుడు జరిగిందంటే 3:30 అన్నారు. ఇదంతా లోకల్స్ ఏందంటే 2 ఆ టైంలో జరిగిందని జెప్పేసి చెప్తున్నారు. సో, ఐ విట్‌నెస్ ప్రకారం ఏందంటే అక్కడ వేల మంది జనాలున్నారు. ఈ బాబా ఎవరైతే భోలే బాబా ఉన్నారో ఆయన వెళ్ళిపోయేటప్పుడు. సో, చాలామంది ఈయన పాదాలు టచ్ జేయాలని జెప్పేసి అట్లా వెంటపడ్డారనమాట. ఆయన వెళ్ళిపోయే తర్వాత కార్‌లో వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఉన్నప్పుడు గాదు. వెళ్ళిపోయేటప్పుడనమాట. సో, వాళ్ళు తిరిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఈ తొక్కిసలాట అనేది జరిగిందనమాట. అందరూ ఒక్కసారి బయటకొచ్చేసరికి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. సో, పైన ఒకళ్ళ వాళ్ళ మీద ఇంకొకళ్ళు నడుచుకుంటా వెళ్ళిపోవడం గాని, ఆ గత్తర్‌లో తొక్కిసలాటలో చనిపోయారనమాట. సో, ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే, ఇక్కడ వీళ్ళు సిట్టేయడం గాని ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ దానికన్నా ముందు చెప్పడం ఏంటి, 80,000 దాకా వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు వస్తారని చెప్పేసి. ఇదే ఫస్ట్ టైమ్ గాదండి. ఇట్లాంటిది సేమ్ స్పాట్‌లో ఐ థింక్ 4 ఇయర్స్ క్రితమో ఏమో జరిగిందంట చెప్పడం. అప్పుడు 10 డేస్ దాకా జరిగింది ఈ ఈవెంట్ అని జెప్పేసి అన్నారు. ఇప్పుడు గూడా 3 రోజుల నుంచి జనాలు వస్తానే ఉన్నారు. అక్కడ స్టే చేస్తున్నారనమాట 3 డేస్ నుంచి. సడెన్‌గా ఇప్పుడే అనుకోకుండా జరిగిందైతే కాదు. సో, స్టే చేస్తన్నారు. అయితే 80,000 అనుకుంటే ఇక్కడ 2,50,000 అన్నారు. లోకల్స్ అయితే 1,50,000, 1,50,000 దాటి గూడా ఉండొచ్చనుకున్నారు. సో, రఫ్‌గా 2,00,000 అయ్యుండొచ్చు. రఫ్‌గా వేసుకుంటే. సో, ఈవెంట్ అనేది సత్సంగంలో జరగకుండా సత్సంగ్ అయిపోయిన తర్వాత జరిగింది. ఓకే. అదయిపోయిన తర్వాత. ఇది ఇప్పటి వరకు మనకి క్లియర్ అనమాట. సో, అప్పుడే ఈయన పాదాలు పట్టుకోవాలని గాని, అందరూ వెంటబడ్డప్పుడు అప్పుడు తొక్కిసలాట జరిగిందని. అయితే మరి ఈయన్నెందుకు ఈ ఈ బాబా పేరండి నారాయణ హరి అనమాట. ఈయన యాక్చువల్ నేమ్ అనేది ఇంకొకటుంది. భోలే బాబా అని గూడా అంటారు. ఈయన యాక్చువల్ నేము సూరజ్ పాలో ఏదో ఉన్నట్లుంది. పైగా ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ అంట అప్పట్లో. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు. సో, అప్పుడు ఇట్లా
వీళ్ళు సో, అప్పుడు ఆహ్, వీళ్ళంతా గూడా ఇట్లా వెంటబడ్డప్పుడు ఇది జరిగిందని జెప్పేసి అంటున్నారు. ఎనీహౌ తర్వాత ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీమ్ బెట్టారు. తర్వాత ఎస్ఓపీస్ గాని వీటన్నిటిని చూసుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్‌లు తర్వాత జరగకుండా చూసుకుంటామని జెప్పేసి ఆదిత్యనాథ్ చెప్పాడంట సీఎం. బట్ మనకి తెలిసిందే ఇండియాలో ఇలాంటి వాటిల్లో అంత ఉంటుందా అంటే మచ్ టు బి డిజైర్డ్ అని జెప్పేసి అనుకోవచ్చనమాట. ఇంకొంచెం చేయాల్సిందని జెప్పేసి. ఇది ఇక్కడే గాదు మిగతా అంశాల్లో గూడా ఉంటుంది. నేను యాక్చువల్‌గా ఒకసారి తొక్కిసలాట కానీ కాదు గానీ, నేను పర్సనల్‌గా చూసిందేంటి అంటే కోటప్ప కొండ దగ్గర అది నేను తొక్కిసలాట జరగలేదు గానీ అప్పుడేందంటే అన్ని ఊళ్ళకి గూడా చుట్టుపక్కల బస్సులు గాని ఇవన్నీ స్పెషల్ బస్సులు ఇవన్నీ పెట్టారు. కోటప్పకొండ అంటే మనకిక్కడ నరసరావుపేట దగ్గరుంటుందనమాట. సో, తిరణాలప్పుడు శివరాత్రికి వెళ్తే యూ విల్ నాట్ ఇమాజిన్ అక్కడ ఒక్క వెహికల్ గూడా కోటప్పకొండ దగ్గరికి రాలేకపోయిందప్పుడు. సో, ఇది మెయిన్ బస్సులు గాని ఏవన్నా గూడా బస్సులనేవి స్పెషల్ బస్సులు ఇవన్నీ పెట్టారు గానీ, అన్నిటిని హాల్ట్ చేసేసారనమాట. ఎందుకంటే మిగతా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి గాని, వీటి నుంచి లైటింగ్‌లు ఇవన్నీ పెట్టి ప్రభలు ఇట్లా రకరకాలుగా అన్నీ వస్తా ఉంటాయి. సో, ఏవి చుట్టుపక్కల వచ్చిన ట్రాక్టర్‌లు గాని, ప్రభలు గాని, ఇక బస్సులైతే కంప్లీట్ హాల్ట్ అనమాట. సర్వీసెస్ అసలు రన్ గాలేదు. మొత్తం ఎక్కడికక్కడ పైనుండేటియి పైన ఆపేశారు. కిందుండేటియి కింద ఆపేశారు. ఎటు ఏమీ కదలల. ట్రాఫిక్ ఇష్యూ వచ్చి. అది మార్నింగ్‌కి గాని రిజాల్వ్ అవ్వలేదనమాట. సో, అప్పటికి ఈవినింగ్ అట్లా కొండ దగ్గరికి వెళ్ళిపోయినోళ్ళు కూడా తిరిగి రావడానికి కుదరల. ఆహ్, సో, అక్కడే మళ్ళీ రాత్రి పూట ఎటు కదలడానికి లేక అక్కడ 'మాయాబజార్' సినిమా యేస్తే అది గూడా చూస్తా కూర్చున్నా కొంచెం సేపు. ఇది నేను పర్సనల్‌గా విట్‌నెస్ చేసిందనమాట. ఎక్స్‌పీరియన్స్ చేసింది. సో, ఈవెంట్ అనేది సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోతే ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ఓకే. అయితే ఆహ్, ఎనీహౌ సో, ఇక్కడ మళ్ళీ ఆహ్, జనాలు వెళ్ళడానికి లేకుండా ఒక్క దారే ఉండేసరికి గూడా ఇది జరిగిందని జెప్పేసి అంటన్నారు. ఇక్కడ మళ్ళీ ఏందంటే ఏడీజీని తీసుకొచ్చారు. అడిషనల్ డీజీపీని. సో, అడిషనల్ డీజీపీ వీళ్ళందరిని తీసుకొచ్చి మొత్తం ఇదంతా పెట్టారు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ గూడా 2,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇంకా ఏది చనిపోయిన వాళ్ళకి. సో, వాళ్ళ కుటుంబానికి 2,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తర్వాత ఎవరన్నా గాయపడితే వాళ్ళకి 50,000 గూడా ఇచ్చారన్నమాట. అంటే ప్రకటించారు. సో, వాళ్ళని వదిలేయలేదు ఎనీహౌ. బట్ స్టిల్ ఈవెంట్ జరగకుండా ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకుంటే బావుండేది. ఇక ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సత్సంగాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ గూడా ఫైల్ అయ్యింది. ఓకే. ఇంకా సెక్యూరిటీ ల్యాప్స్ వల్ల జరిగిందా? లేతే ఇంకా దేని వల్ల జరిగిందనేది కంప్లీట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తన్నారు. ఇంకా పూర్తి కాలేదు. సో, ఇదనమాట ప్రస్తుతానికి ఉంది. మీరిక్కడ ఎఫ్ఐఆర్ చూడొచ్చు. ఎఫ్ఐఆర్ నంబర్ 0427 అనమాట 2024లో. సో, ఇది పైన ఫార్మ్ అనేది. సో, ఇప్పుడిక్కడ చెప్తున్నారు చూడండి. స్టాంపీడ్ హ్యాపెండ్ ఎట్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ బాబా నారాయణ హరి. ఈయన బాబా నారాయణ హరి అంటారు. అలియాస్ సాకార్ విశ్వహరి భోలే బాబా అని చెప్పి. ఇదో పెద్ద పేరనమాట. మరి ఏ విశ్వానికి ఏ హరి అవతారం ఎత్తాడో గాని అందరూ ఈ పేర్లు పెట్టుకోవడం మాత్రం కామన్ అయిపోతుంది. ఈయన ఒకప్పుడు పోలీసోడు. ఆ తర్వాత రిలీజియస్ ప్రీచర్‌గా మారాడు. అంటే మన క్రైస్తవుల భాషలో గాని ఇట్లా చెప్పాలంటే ఒక పాస్టర్‌గా మారాడు 20 ఏళ్ల క్రితం. ఫాలోయింగ్ పెరిగింది. పైగా ఐ మీన్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పెరిగిందనమాట. ఈయన అసలు పేరు సూరజ్ పాల్. ఇందాక చెప్పాను గదా! బహదూర్ నగర్‌కి చెందినవాడనమాట. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సో, ఇతనికి పిల్లలు లేరని జెప్పేసి, పైగా ఈ సత్సంగలు గాని ఇట్లాంటన్నిటికి ఆయన భార్యను గూడా వెంటబెట్టుకెళ్తాడు అని జెప్పేసి ఇక్కడ ఉంది క్లియర్‌గా. సో, ఇక్కడ చెప్తుందేందంటే వీళ్ళందరూ గూడా మేము తప్పించుకున్నందుకు చాలా లక్కీ ఒక రకంగా చెప్పాలి అంటే. ఇంకా చాలామంది చెప్పేదేందంటే సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్‌మెంట్‌లో లేదు అని చెప్పేసి. చాలా చాలా తక్కువ మంది. ఇంతమందికి గాను ఒక 50 మంది పోలీసులో ఎంతమందో ఉన్నారంట అంతే టోటల్‌గా. సో, కంప్లీట్ మిస్‌మేనేజ్‌మెంట్ అండి. మిస్‌మేనేజ్‌మెంట్ అనుకోవాలా? లేకపోతే కంప్లీట్ అండర్ ఎస్టిమేట్ చేశారనుకోవాలంటే 2 రకాలుగా మనం ఏదన్నా అనుకోవచ్చు. అండర్ ఎస్టిమేషన్ గూడా వేసుండొచ్చనమాట. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా గూడా డబుల్ అంతకన్నా ఎక్కువొచ్చారు. మీకు చూపిస్తాను అది ఎక్కడ జరిగింది ఈవెంట్ అని జెప్పేసి. సో, ఇక మిగతా దేశం వాళ్ళు గూడా కండోలెన్సెస్ తెలిపారు. ఇదంతా ఓకే. సో, దీంట్లో కొంచెం మారిస్తే ఇప్పుడు కొంచెం ఫ్రెష్‌గా ఇంకొంచెం ఒక 2 డేస్ తర్వాత స్టేటస్ ఏమైందా అని జెప్పేసి చూస్తే ఇక్కడ బోలే బాబా పైన పాట్నా కోర్ట్ దగ్గర కేస్ ఫైల్ అయిందనమాట. 121 మంది చావులు గాని, అంతకన్నా ఎక్కువ మంది కూడా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి, సో, భోలే బాబా ఓకే. సో, ఇదంతా గూడా మనకి కింద చూడొచ్చనమాట. మెయిన్ అక్యూజ్డ్ అనేవాడు అరెస్ట్ అయ్యాడు. ఎవరు ఆర్గనైజ్ చేసిన వాళ్ళల్లో ఒకడిని అరెస్ట్ చేశారు. వాడిని అరెస్ట్‌కి దారి తీయగలిగితే వాడికి రూ. 1,00,000 బహుమతి గూడా
అంటే పట్టుకున్నారు. కస్టడీలోకి తీసుకున్నారు గానీ, ఇంకా అరెస్ట్‌కి దారి తీయగలిగితే అంటే లీడ్ గాని ఏదన్నా ఇస్తే బహుమతి గూడా ప్రకటించారన్నమాట దీనికి. ఓకే. ఇదంతా ఫ్రైడే గాని ఆ టైంకి ఇప్పటికి జూలై 3 దగ్గర గాని ఇదంతా గూడా మొత్తం ఏమన్నా కాన్స్పిరసీ ఉందా? అంటే ఎవరన్నా కుట్ర చేశారా ఇలాంటి ఈవెంట్ జరగడానికి అని జెప్పేసి వీటి పరంగా గూడా ఆలోచిస్తున్నారు. సో, ఇది ఇక్కడ ఇచ్చారన్నమాట. వాట్ హ్యాపెండ్ అనేది చూస్తే సేమ్ టు సేమ్ ఇందాక ఉన్నదే. అయితే ఈ బాబా ఎవరైతే ఉన్నారో 'భోలే బాబా' అని జెప్పేసి ఆయనేమన్నారంటే, "ఇలాంటి ఈవెంట్ జరిగినందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. సో, ఇలాంటి వాటిని మోయడానికి ఆహ్, దేవుడు మనకు శక్తి ఇవ్వును గాక. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచండి. నాకు చట్టం మీద నమ్మకం ఉంది. ఎవరికీ అన్యాయం జరగదని" జెప్పి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. బట్ స్టేట్‌మెంట్ కన్నా బెటర్ ప్లానింగ్ ఇస్తే బావుంటుందనమాట. ఇంకొకటండి నాకర్థం గాదు. ప్రతి ఒక్కళ్ళు ఇంతెందుకు గత్తర పడతారా అని చెప్పేసి. ఇక్కడే కాదు. చాలా చోట్ల గూడా ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడైతే అనుకోవచ్చు. వరద బాధితులప్పుడు గాని, ఇప్పుడు వాళ్ళు రోజులు, రోజులు పస్తులుంటారు గాబట్టి ఎదురుగా ఆహారం వస్తంటే వాళ్ళు తొందర పడ్డారంటే అది ఆకలి అర్థం ఉంది. కానీ ఇక్కడ మనకి గుళ్ళ దగ్గర గాని, లేకపోతే ఇట్లా బాబాల దగ్గర గాని, ఎక్కడన్నా గూడా నేను చర్చ్ అని వాళ్ళనంటలే. నేను మన వాళ్ళనే అంటున్నా హిందువుల్ని. ఇట్లాంటి స్పాట్స్‌లో ఎందుకు తొందర పడతారో నాకర్థం గాదు. మామూలుగా మనకి శివరాత్రి గాని, ఈ టైం వచ్చినప్పుడు శివాలయాలు కిక్కిరిసిపోయి ఉంటాయి. అసలు మీకు దర్శనం గూడా దొరకదు. కానీ నేనైతే ఇప్పుడు తిరువన్నమల ఎళ్ళినప్పుడు ఆహ్, తిరువన్నమలై కాదు. జంబుకేశ్వరం ఇక్కడో ఎళ్ళినప్పుడు మాట అక్కడ చెప్పాలి పృథ్వీ నీకు. ఆ! చెప్పండది. అలాంటివి చూసినప్పుడు నీకు గుర్తు రావాల్సిందేంటో తెలుసా? హ్మ్. మనిషిలో ఉన్న స్వార్థం, హ్మ్. ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం అన్నీ హ్మ్. ఒకే దగ్గర కనిపిస్తాయి. హ్మ్. నేను మాత్రమే బాగుండాలి, నేనే బాగుండాలి అనుకునే వాళ్ళే అదిగో అలా చచ్చిపోతారు. హానెస్ట్‌లీ అండి. నేను జంబుకేశ్వరం వెళ్ళినప్పుడు కరెక్ట్‌గా లింగం కనిపిస్తుంది. ఎదురుగా కూర్చున్నా, గంట సేపు కూర్చున్నా ఎవడు కదిలిచ్చల నన్ను. ప్రశాంతంగా హాయిగా కూర్చోవచ్చనమాట అట్లా. అదే శివరాత్రి టైంలో ఎళ్ళామనుకోండి, ఒక్క ఏముంది 5 సెకండ్లు అసలంతే అంతకన్నా దర్శనం గూడా దొరకదు మనకి. దూరం నుంచి 5 పంపించేస్తారు. సెకండ్లు చాలా పెద్ద మాటది. హ్మ్. ఏది బెటర్ అంటారు మీరు ఒక్క చెప్పండి? శివుడు సెకను. శివుడే. శివరాత్రి అయినా, ఇదైనా ఎప్పుడైనా గాని. గంట సేపు ప్రశాంతంగా అరే! కూర్చోవడం నీలో మంచిదంటారా? హ్మ్. ఆయనెవరో చెప్పారండి. ఒకాయన చెప్పారు. హ్మ్. నాలోన ఉన్నాడు, నీలోన ఉన్నాడు. హ్మ్. ఎక్కడున్నా సరే ముందు వాడిని కాపాడు. హ్మ్. కోటప్పకొండ వాడెవడైనా గూడా. కావచ్చు. ఆ రోజు కోటప్పకొండ శివరాత్రి రోజెళ్తే దర్శనం అసలు దొరకదు దాదాపుగా. కానీ మిగతా టైంలో ఎళ్ళండి బ్రహ్మాండంగా మధ్యాహ్నం పూట గుడిలోకెళ్ళొచ్చు. కావాల్సినంత సేపు చూసి రావచ్చనమాట. ఎందుకు అంటే చూడాలనుకోవడం తప్పు గాదండి. కానీ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ లేకుండా ఇట్లా గత్తర పడితే ఆలయాల దగ్గరే మనం ఇట్లా అంటున్నాం. ఇక బాబాల సంగతి పక్కన పెట్టేయండి. బాబా ఏం అవతార పురుషుడా? లేతే ఏదన్నా అనుకున్నా ఏ రోజన్నా చూడొచ్చు. ఈ రోజే పోయి చూడాలా? ఆయన సత్సంగాలు గాని ఇంకెక్కడా దొరకవా? కాకపోతే జనాలు ఎంతలా అంధభక్తిలోకి వెళ్ళిపోతున్నారా అని జెప్పేసి చూస్తే నాకు చాలా బాధనిపిస్తుందనమాట. మన వాళ్ళనే అనుకుంటున్నా నేను. క్రైస్తవులని గాని, వీళ్ళని గాదు. వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి. వాళ్ళది సెపరేట్ అనమాట కంప్లీట్‌గా. నీకు బాధనిపిస్తుందేమో, నాకు సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఎందుకండి? మొత్తం అక్కడున్నోళ్ళందరూ చచ్చిపోతే బావుండేదేమో. అంటే బీయింగ్ వెరీ మన ఫ్రాంక్ వాళ్ళ విత్ యూ హ్మ్. అక్కడికెళ్ళిన ప్రతి అనలేను గానీ, చాలా మంది హ్మ్. స్వార్థంతో వెళ్ళిన వాళ్ళే. నేను మాత్రమే హ్మ్. బావుండాలి, ముందు బావుండాలి. హ్మ్. మన అది వాళ్ళే పిచ్చండి. గదండీ! అదొక రకమైన సైకోటిక్ అది. స్టిల్ అండి మన వాళ్ళని మనం కాపాడుకోవాలి గదా! అట్లా చచ్చిపోతే ఇంకేం జేస్తాం? మనోళ్ళే గదా అందరూ. తప్పదండి మనకింకా. అక్కడ తప్పు మంత్రసాని చేసింది వేషం కూడా ఎత్తినట్టు. వాళ్ళేనండి. హ్మ్. ఆ! ఎగ్జాక్ట్‌లీ. చెప్పావు. సో, ఇక్కడ వీళ్ళేందంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని జెప్పేసి వాటిలో గూడా చూస్తున్నారు. ఎక్కడో పాయిజన్ గ్యాస్ ఎవరో చల్లారని జెప్పేసి కూడా వచ్చింది. నేను అక్కడక్కడ న్యూస్ విన్నాను. బట్ అది రిలయబులా? లేకపోతే జస్ట్ అందరూ నోటికొచ్చినట్టు ఒక మాట్లాడుతున్నారనేది చెప్పుందా తెలీదు. పృథ్వీ? చెప్పులున్నాయా ఇంటి దగ్గర? చెప్పులున్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి గదా! ఆ! నేను చెప్పట్లేదు. నేనది ట్రస్ట్ వర్తీ అని గూడా అంటలా. జస్ట్ చెప్తున్నా రకరకాల పుకార్లనేవి పుట్టుకొస్తా ఉంటాయి. అయితే కేస్ ఇన్వెస్టిగేషన్ జరిగి మొత్తం తేల్చాలి డీటెయిల్స్. ఎవరైతే ప్లాన్ జేస్తే వాళ్ళని తాట తీయాలండి. డెత్ పెనాల్టీ ఇచ్చినా తప్పు లేదు. యాక్సిడెంటల్‌గా జరిగితే వాళ్ళు నెగ్లిజెన్స్ గానివ్వండి, ఏదన్నా గూడా ప్రాపర్‌గా పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంక్లూడింగ్ ఆ భోలే బాబా. ఎవరు గూడా ఎక్సెప్షన్ కాదు. నేను ఓపెన్‌గా, ఫ్రాంక్‌గా చెప్తున్నానా. భోలే బాబా గానివ్వండి, భక్తుడు ముందు గానివ్వండి, వాడిని లేతే లోపలేయాలి పృథ్వీ. అంటే నా హ్మ్. ఇంటెన్షన్ ఏందంటే, ముందు వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టేయాలి కొద్ది రోజులు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దేశానికేమైనా పనికొస్తాడా వాడు? వాడు అనండి. ఆయన గారు హ్మ్. వాడానండి పర్లేదు తప్పేం లేదు పనికొస్తారండి? గానీ. ఎర్ సో, అదండి. వాళ్ళెందుకండి మనకు? ఇది
ఇది ప్రైమరీగా ఇక్కడ మీరు ట్విట్టర్ లో చూస్తే ఆదిత్యనాథ్ పెట్టిన సరే ట్విట్టర్ యోగి ఫైల్ నెంబర్ ఒకసారి చెప్తా. ఏది కేసు ఎఫ్ఐఆర్ ఫైల్. నెంబరా? ఉమ్. ఎఫ్ఐఆర్ నెంబరా? యా, ఇదిగోండి తీసాను ఎఫ్ఐఆర్ నెంబర్. 9వ పాయింట్ ఒకసారి. 9వ పాయింట్ దాకా ఇవ్వలేదండి ఇక్కడ, జస్ట్ ఫస్ట్ పేజే ఇచ్చారు అంతా మనకి. అయ్యో, బిఎన్ఎస్ఎస్ మీద ఇచ్చారనమాట మనకి, సేమ్ నా అంతకు దగ్గర ముందు ఉంది, నేను చేసినట్టు భారతీయ చదువుతాను, న్యాయ ఒకసారి సంహిత. చూడండి. ఆ, దీని చెప్పండి. తెలుగులో చెప్తానండి. ఓకేనండి. బాబా గారు వచ్చినందుకు భక్తులంతా ఒక్కటై వచ్చారట. ఉమ్. ఇది, స్క్రీన్ కనిపిస్తుందండి అది వచ్చారు. మీకు? కనపడుతుంది. ఆ, నేను ఓకే ఇక్కడ వేరే దాంట్లో చూస్తున్నా. ఓకే ఓకే. ఆయన వచ్చినందుకు భక్తులందరూ సంభ్రమాశ్చర్యాలతో పండగ చేసుకుంటున్నారంట. ఆ పండగలో దీన్ని ఇంకా నేను చదవలేను. కొన్ని కొన్ని ఉంటాయి పృథ్వీ. అంటే వాడు ఎవడైనా సరే తప్పు జరిగితే తప్పనే చెప్పాలి కదా. ఉమ్. ఇప్పుడు ఈ హత్రాస్ హాథరస్ అనే అండి. ప్రాంతం ఉంది కదా, హాథరస్ అంటారు. మన తెలుగు వాళ్ళు హత్రాస్ అంటారు. హాథరస్ యాక్చువల్లీ. హాథరస్. ఆ హాథరస్ ఎక్కడి నుంచి వచ్చిందో అది తర్వాత కాంటెక్స్ట్ వదిలే గాని, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి పేరేంటండి? యోగి ఆదిత్యనాథ్ అండి. ఏదో గుండేసుకొని ఉంటాడు, ఆయనే కదా? అవునవును, ఆయనే. ఇదిగోండి ఇక్కడ ఉంది బొమ్మ, ఈయనే. ఆయనకి పని పాట లేదనుకుంటున్నారా సార్? ఎందుకుండదండి, ఉంటుందిగా. ఆయన ఏం చేయడు, ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నారా మీరు? తెలుసండి, ఏం చేస్తాడని చెప్పేసి చూడాలి కదా ఇప్పుడు మనం. మీరు ఇందాక ఓ నెంబర్ తప్పు చెప్పారు. ఏది? 223 అని చెప్పి. 223 ఏమని? 227 ఎఫ్ఐఆర్ నెంబరా? చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య. లేదండి, 120 చెప్పింది, 220 కాదు, 120. స్వామి, సర్లేండి, మనకెందుకు. ఓకే. సో జ్యుడిషియల్ కమిషన్లు కానీ ఇవన్నీ వేసారండి, జరిగేవి మొత్తం తేలుస్తారనమాట. అంతా ఇప్పటికి 4 రోజులే కాబట్టి అయ్యింది. ఇప్పటికే అన్నీ తేలిపోవాలంటే కష్టం అనమాట. సో అది గురించి కాదు, బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మన రాహుల్ బాబా కూడా వచ్చారు, మాక్సిమం కంపెన్సేషన్ ఇవ్వాలన్నారు. అయ్యో, ఓకే, మీరు ముందు ఇది చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి వస్తున్నా. సో మీకు నాకు డైరెక్ట్ గా అక్కడ విజువల్స్ అనేవి లేవు, బట్ మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను, మీకు ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి విజువల్స్ అనమాట. ఉన్నాయండి. కాదు, నేను విజువల్స్ ఇస్తాను. పెట్టేంత దమ్ముందా ఎవరికైనా ఇండియాలో? డైరెక్ట్ వద్దు, మనం ఛానల్లోవే అదే యూట్యూబ్ తప్పు. వీడియో ఉంటుంది కదా, దాన్నే కొంచెం స్క్రీన్ షాట్స్ చూపిస్తా ఉంటాను మీకు. వీడు తీసేస్తాడండి, బ్లడ్ అంతా ఉంటుంది కాబట్టి చచ్చిపోయిన వాటిని చూపిస్తే. న్యూస్ ఛానల్లే బ్లర్ చేసి పెడతాను ఈ ఇమేజ్లు. మనోన్ ఛానల్ పెట్టుకొని మనోన్ వెబ్సైట్ లో పెట్టుకోవాలి వీటిని. ఇంకా అసలు తొక్కిసలాటలో జరిగింది ఏమిటి? అసలు తొక్కిసలాట ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది? చెప్తాను. ఆయన గారిని మనం వెనకేసుకొని రావడం కాదండి, వాడితో నాకు సంబంధం లేదు. కానీ ఆ రోజు అక్కడే అదే సందర్భంలో ఎందుకు జరిగింది? బ్రెయిన్ ఉన్న చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుందండి. అది నాకు తెలియదండి. నేనైతే ఆ ఈవెంట్ వరకు, ఆ లొకేషన్ వరకు ఎక్కడ జరిగిందా అని చెప్పేసి అంతవరకే చూశాను. చుట్టుపక్కల ఏం జరిగినాయి అనేది నాకు క్లియర్ కట్ గడియలేదు. బట్ నాకు తెలిసినంత వరకు చెప్తే మీరు యాడ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే. ఓకేనా? నేను చేయలేనండి. కొన్ని కొన్ని విషయాలు చెప్తే అనవసరంగా మీరు అన్ని చెప్పేస్తున్నారని చెప్పి పైనుంచి నొక్కేస్తా ఉంటారు. ఎందుకు వచ్చిన ఓకే, పర్లా, వీలైనంత వరకు చెప్దాం. సో మీరు మ్యాప్ చూస్తున్నారు కదా, ఇది యూపీ మ్యాప్ అన్నమాట. మీకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే అలీగఢ్ దగ్గర ఉంటుంది. అలీగఢ్ నుంచి హత్రాస్ అనేది సపరేట్ అయింది అనమాట, డిస్ట్రిక్ట్ మనకి. సో హత్రాస్ క్యాపిటల్ ఏంటి? హత్రాస్ సిటీ. అయితే హత్రాస్ లో జరిగింది అనుకుంటాం కానీ కాదు. యాక్చువల్ గా హత్రాస్ కి బాగా ఎడ్జ్, ఇంకా రకంగా చెప్పాలంటే అలీగఢ్ దగ్గర, ఇదిగోండి ఈ ప్రాంతంలో జరిగింది అనమాట. ఈ ప్రాంతము అలీగఢ్కి కాన్పూర్కి హైవే ఉంటుంది కదా, దాని మీద ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కాన్పూర్ నుంచి మీరు అలీగఢ్కి వెళ్తుంటే ఆ రోడ్డు అనమాట. ఈ రోడ్డు ఏటా అనే ప్రాంతాన్ని దాటిన తర్వాత ఏటా బైపాస్ రోడ్ అంటారు. 34 నెంబర్ ఉంది కదా, ఇక్కడ అనమాట ఉంటుంది. ఈ ఏటా బైపాస్ రోడ్లోనే మీరు దాదాపుగా సికంద్రారావు దగ్గరికి వచ్చినప్పుడు
ఇక్కడ మీకు ఒకటి గ్రామం ఉంటుంది. మొఘల్ ఘడి అని చెప్పేసి రానివ్వండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా! ఫూల్‌రాయ్ మొఘల్ ఘడి అని చెప్పేసి. ఇక్కడ ఈ ఈ ఊరి దగ్గర అన్నమాట ఏమున్నదండి జరిగింది. అది? ఇందిరాగడి అది? ఫూల్‌రాయ్ మొఘల్ ఘడి అండి. మొఘల్. ఓహ్! హ్మ్. ఇందిరాగడి. ఓకే. ఓకేనండి. ఫూల్‌రాయ్ మొఘల్ గడి అనమాట. ఇక్కడ జరిగింది. లిటరల్‌గా దాదాపుగా చెప్పాలంటే హైవే మీదే జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్ అనేది. ఉండండి ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత మీకు కొంచెం జూమ్ చేసి మీరు శాటిలైట్ మ్యాప్ ఇందిరాగడి పెడతాను. అన్నారు గదండీ! ఫూల్‌రాయ్ అండి. ఇందిరాగడి గాదు. ఏటా బైపాస్ రోడ్డు ఫూల్‌రాయ్ మొఘల్ గడి ఓహ్! అనమాట ఇది. హ్మ్. అదే. ఇందిరాగడి. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడబ్బా కరెక్ట్‌గా ఆ! యాహ్! ఇదిగోండి. ఇంకా వెనక. ఈ హ్మ్. ఈ ప్రాంతం దగ్గరనమాట జరిగింది మనకి రఫ్‌గా. సో, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఒక్క సెకండ్. మీకు రోడ్ కొద్దిగా లెవెల్‌కి వెళ్తుంది. లోపలికెళ్ళాలింకా. హ్మ్. రోడ్ లెవెల్‌కి వెళ్తుంది. రైట్. మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఇదిగోండి ఇదేననమాట స్పాట్. మీకు ఎట్లాగా అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ రోడ్ దగ్గర క్రాస్ అవ్వడానికి మీకుంది ఇక్కడ మధ్యలో గ్యాప్ ఈ డివైడర్‌లో. సో, ఈ ఈవెంట్ దగ్గర జరిగింది. మీరు యాక్చువల్‌గా ఇది తొక్కిసలాట ఎక్కడ జరిగిందంటే ఇది 1 ఇయర్ బ్యాక్ ఫోటో అండి. గూగుల్ దాంట్లో ఉంది జీమాప్స్‌లో. ఇప్పుడిట్లా ఉండదు. ఈ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఓకే. అయితే మీటింగ్ జరిగిందెక్కడంటే ఇటు గాదు. ఇదిగోండి ఇటువైపనమాట. ఇక్కడ ఎంత క్లియరింగ్ చేసి ఇక్కడ సభను ఏర్పాటు చేశారు. మీకిది ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? అందుట్లో మీకు అర్థమవుతుందనమాట ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఒక్క సెకండ్ ఉండండి. ఇది కరెక్ట్‌గా ఆగింది. దీన్ని పెడతాను. ఓకే. సో, ఈ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్ అయిపోయింది మధ్యాహ్నం 2, 3 ఆ టైంలో. 2 ఏసుకోండి లేకపోతే 3 అన్నా అయ్యుండొచ్చు. అప్పుడు ఎగ్జిట్ అంతా గూడా సింగిల్ దారే ఇచ్చారు. ఇంకా జనాలు అనుకున్న దానికన్నా ఎక్కువ మందొచ్చేసరికి ఈ హైవేని గూడా బ్లాక్ చేశారనమాట కంప్లీట్‌గా. ఇక్కడ ఫుల్లుగా జనాలు నిండిపోతే, ఇక్కడ దారులు ఇంకా అందరూ జనాలుండేసరికి వెహికల్స్ రాకుండా గూడా ఆపేశారనమాట. ఈ భోలే బాబా ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేసి ఇక్కడి దాకొచ్చి ఇటు టర్నింగ్ తీసుకొని ఇటొస్తన్నాడు. ఇటు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ తొక్కిసలాట మొదలైంది. ఇక్కడ జనాలందరూ కూడా సేవాదార్ అని చెప్పేసి ఉంటారనమాట. ఈయన మీటింగ్‌లు గాని వీటన్నిటిని ఈయన సేవకులనుకోండి ఒక రకంగా అఫీషియల్‌గా. సో, వాళ్ళు బ్లాకేడో ఏదో పెట్టారంట ఇక్కడ భక్తులు గాని ఇదంతా వెంబడి పడకుండానో లేదో ఏమో. సో, వాళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చేసరికి సడెన్‌గా ఇక్కడ ఎవరైతే జనాలున్నారో వాళ్ళందరూ గూడా ఇటువైపుకి పడిపోయారనమాట. ఎక్కువేం కిందేం గుంటలాగా ఏమి ఉండదు. సో, ఇక్కడ గూడా ఫుల్లుగా జనాలుండేసరికి, జనాలందరూ ఒక్కసారిగా బయటకొచ్చి, ఈ ప్రాంతంలో తొక్కిసలాటయ్యి, ఇక్కడే అందరూ దాదాపుగా అక్కడ లోకల్స్ చెప్పిందేందంటే, దాదాపుగా ఒక 300 మందికి పైనే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారనమాట. బారుకిట్లా పొలంలోకి గూడా అంతా ఈ ప్రాంతంలో. ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా గూడా డామినోస్ పడిపోతాయి జూసారు? అట్లా డామినోస్ ఒకసారి పడిపోయి మొత్తం ఇందాక మీరు ఆ ఏరియా పేరేదో చెప్పారండి. అదేంటి ఏది? మర్చిపోయాను సార్. మాలాంటోళ్ళకి తెలీదు గదా! ఏదో మొఘల్ ఘడి ఏరియా పేరు అండి. చెప్పారు మీరు. ఫూల్ రాయ్ మొఘల్ ఘడి. ఇందిరాగడి. ఓకే. ఓకేనండి. హ్మ్. ఒక్క సెకండ్. ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఈవెంట్ మాత్రం ఇక్కడ జరగదనమాట. ఈ రోడ్డుకి ఇవతల వైపు జరిగింది. ఈ రోడ్డు మీద గూడా తొక్కిసలాట జరిగింది కొంచెం. బట్ మేజర్ అయితే ఈ ప్రాంతం అనమాట. వీళ్ళందరూ ఇక్కడ తోసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఈ రోడ్డు దాటంగాల్నే ఇక్కడ పడిపోయారు. మీరెవరన్నా ఒకవేళ కోఆర్డినేట్స్ కావాలి అనుకుంటే దీన్ని మీకు ఉండండి ఇక్కడ చూపిస్తాను. కనిపిస్తుంది గదా! రఫ్‌గా ఇదిగోండి. కోఆర్డినేట్స్ అంటే ఇదిగోండి రఫ్‌గా ఇదొస్తుందనమాట. 27.67273 78.41571 సో, ఇక్కడ జరిగింది. అయితే ఇది పాత మ్యాప్ గాబట్టి మీకు కొంచెం యాక్యురేట్‌గా చూపించలేను. నేనేం యూపీ దాకా వెళ్ళలేదు కదా! సో, మీకు నిన్న ఎన్‌డీటీవీ వాళ్ళది ఆహ్, ఒక్క సెకండ్. అయ్యయ్యయ్! మీకొక వీడియో చూపిస్తున్నాను ఇది కొంచెం ఆగండి. ఓకే. సో, ఇదిగోండి మీకిక్కడ చూపిస్తానిది ఛానెల్‌ది. ప్లే చేయను. బట్ స్టిల్ మీకు స్క్రీన్ షాట్స్ బట్టి అర్థమవుతుందనమాట ఏం జరిగిందని. మీరు లొకేషన్‌ని కూడా పోల్చుకోగలరు. నేను దీన్ని వెతికి తీయాల్సొచ్చిందనమాట. హైవే మొత్తం స్కాన్ చేశానండి. యాక్చువల్‌గా ఎక్కడ జరిగిందా అని చెప్పేసి జీమ్యాప్‌లో. ఇదిగోండి ఇక్కడ ఇదుంది గదా! ఈ ఫీల్డ్. ఈ ఫీల్డ్ లోపల గూడా తొక్కిసలాట జరిగిందనమాట. ఈ ఫీల్డ్ ఎక్కడుంటుంది అంటే ఇదిగోండి ఇందుట్లో మీరు కొంచెం జూమింగ్ చేశారనుకోండి. ఇదిగోండి ఇదనమాట ఈ ప్రాంతం. ఓ సంవత్సరం క్రితం. ఇక్కడే ఇప్పుడు మీరు ఆ ఫోరెన్సిక్ టీమ్ గాని వీళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేస్తుంది.
అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో, వీళ్ళు అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తర్వాత ఇది మీటింగ్ అనమాట. సో, వీళ్ళేననమాట ఇద్దరు, భోలే బాబాను ఆయన వైఫ్. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. మీకు ఆ రోడ్ గాని ఇదంతా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. జస్ట్ ఇవి స్టిల్స్ మాత్రమే. ఈయన అక్కడ ఉండి చూపిస్తున్నాడనమాట లొకేషన్ ఎట్లా ఉందని చెప్పేసి. సో, వెనకాల ఇదంతా తొక్కిసలాట జరిగిన ప్రాంతం అనమాట ఈ ప్రాంతము. అది ఈయన ఎనకాల కనిపిస్తుంది. మీరిక్కడ ఇందాక చెప్పాను గదా! ఫోరెన్సిక్ టీమ్ గాని వీళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా కార్డన్ ఆఫ్ చేశారనమాట మిగతా వాళ్ళెవరు రాకుండా. సో, ఇది జరిగింది. నెక్స్ట్ మీరు చూస్తే ఆహ్, ఇక్కడ తొక్కిసలాట జరిగింది బాబా గానీ మీటింగ్ చెప్పకూడదండి. తప్పు కదండీ! చెప్పండి. ప్రేక్షకులు ఫీల్ ఏమైందండి? అవుతారు గదండీ! ఏమైందండి? అక్కడ ఏం జరిగిందంటే, హ్మ్. జరిగినప్పుడు చిన్న డైలాగ్ వచ్చిందండి బ్యాక్‌గ్రౌండ్‌లో. అంటే మన హ్మ్. తెలుగు హ్మ్. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తా. వినిపిస్తా. చెప్పండి. చెప్పండి. ఎగిరినోని చేపలంట ఎగిరెగిరి తొంగెనంట ఎగిరిన ఆ చేపలని రెండు హ్మ్. ముక్కలుగా నరికెనంట నరికిన ముక్కలని నంజుకు తిన్నారు. మాకు తిన్నారండి. తెలీదంట. అంతే. ఇంకా టైమ్ ఉందండి ఇంకా తనకి. ఓకే. సో, ఇదండి. నెక్స్ట్ ఇదిగోండి. తర్వాత ఈ ఫీల్డ్‌లో కాదు యాక్చువల్‌గా జరిగింది. ఈయన పక్కన హైవే మీదకొస్తారు. సో, ఇది నేను చూపించిన హైవే స్పాట్ అనమాట. మీరు హైవే దాటిన తర్వాత ఇదిగో చెప్పాను కదా! మధ్యలో నువ్వు అది గ్యాప్ చూపిచ్చట్లా. వస్తుందని చెప్పేసి. మెయిన్ పాయింట్ ఏది? చూపిచ్చట్లా. మెయిన్ సర్లే పాయింట్ ఏంటి? నువ్వు చూపిచ్చు. హ్మ్. మనం దీని గురించి పెద్ద లైవే చేయాలి. ఇది జస్ట్ ఎపిసోడ్ హ్మ్. గదా! సో, ఈ పాయింట్ దాటిన తర్వాత అపోజిట్ సైడ్ చెప్పాను గదా! ఇందాక వేరే చోటని చెప్పేసి ఇదండి పెట్టింది. నేను చూపించిన ఫోటో ఓల్డ్‌ది కాబట్టి గూగుల్ మ్యాప్స్ వాడిది పోల్చుకోలేము. ఇది మొత్తం క్లియరింగ్ చేసి ఎగ్జిట్ ఒకటే పెట్టారండి. ఇంత పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు 80,000 ఎక్స్‌పెక్టెడ్ ఆడియన్స్ అనుకున్నప్పుడు కనీసం ఒక 3,70,000 మందొచ్చారండి. 3,00,000 3,70,000 మంది. లోకల్ అయితే 1,50,000 పైనే అన్నారండి అక్కడ. ఈ ఈ వీడియోలో గూడా చెప్తారు కాదండి. తర్వాత. హ్మ్. కాదండి. అదేనండి. ఇప్పుడు తేడా ఎక్కడ కొట్టిందంటే అక్కడే కొట్టింది. హ్మ్. వాడిని హ్మ్. నమ్మడానికి అంతమంది తొక్కేసుకుంటూ వచ్చేసారు చూడు అది తప్పు. తప్పక్కడుంది. మీరు మూలాన్ని పట్టుకోండి. హ్మ్. వాడు ఎవడో బాబా అంట. బాబా అనే పేరే మనది కాదురా! సర్లే. అది జనాలకి ఎప్పుడు ఎక్కిద్దో శ్రీరామనవమి. గానియండి. అయితే ఒకటండి, ఇక్కడ ఘోరమైన వైఫల్యమే అని అంటాను. ఒక రకంగా క్రిమినల్ నెగ్లిజెన్స్ అనమాట ఇది. ఒక్క ఎంట్రన్స్ అంటే సిల్లీ అండి. ఏమాత్రం బుర్రున్నోడు గూడా ఊళ్ళో తిరణాలు జరిగేటప్పుడే ఏందిరా అసల ప్లానింగ్ లేదా ఏంటా అని జెప్పేసి అనిపిస్తుంది. 3 రోడ్లున్నప్పుడు, 4 రోడ్లున్నప్పుడు ఎంట్రీకొకటి, ఎగ్జిట్‌కొకటి పలానా దాంట్లో పలానావి రావాలి, పలానా దాంట్లో పోవాలని ప్రాపర్‌గా ప్లానేసుకుంటే ఇబ్బందుండదు. అదే చూసుకోండి సింగిల్ ఎంట్రన్స్, ఎగ్జిట్ ఎట్లా పెట్టారో నాకర్థం గాట్లే. ఎందుకే ఈ తొక్కిసలాట జరిగింది. ఇట్లా ఈయన వచ్చి దీంట్లో నుంచి నాకు కర్సర్ కనిపిస్తుంది గదా! దీంట్లో ఈ ఎగ్జిట్ ఈ వెన్యూలో నుంచి దాటేసొచ్చిన తర్వాత అంటే ఈయన ఒకటైతే వెనకాలే చెప్పొచ్చు భూమి. హ్మ్. చెప్పండి. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. హ్మ్. ఆయన ఇలాంటిది జరగనిచ్చాడంటే ఏదో జరిగింది. కానీ ఇక్కడ తప్పేం జరిగిందంటే ప్రాణాలు పోయినాయి. హ్మ్. అది బాధాకరం. అదే ఎంతమంది గదండీ! ప్రాణాలు పోయినాయి అనేది ఒక్క ప్రాణం పోయినా, 1000 ప్రాణాలు పోయినా ప్రాణాలే. హ్మ్. అందుకు బాధపడుతున్నాడాయన. ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేస్తాడు. ఒక్కొక్కడి శ్రీమంతుడు. హ్మ్. చేయాలండి. సో, ఎట్లున్నా గాని ఆయన బయటికొచ్చినప్పుడు ఈయన ఎనకాలే పడ్డారు జనాలు. నేనైతే అసలు ఎళ్ళేటోడిని కాదు ఈ మీటింగ్‌కి. అది వేరే విషయం. సో, అసలు మనం ఇలాంటోడొస్తే మనం దూరం వెళ్ళిపోతాం. యాక్చువల్‌గా ఇలాంటి ఓ నెగెటివ్ ఎనర్జీ వస్తే మనలాంటి పాజిటివ్ వాళ్ళు ఏం చేస్తారంటే దూరంగా ఎటైనా వెళ్లి హ్మ్. నమ్మిన దేవుడిని కూర్చొని హ్యాపీగా వాళ్ళ పుస్తకాలు చదువుకోవడాలో, లేదా దేవుడిని నమ్ముకోవడం, లేదా వాడిని హ్మ్. వాట్ యూ సే వాడిని వాళ్ళలో చూసుకోవడాలు చేస్తారు తప్ప బయట బయట దేవుడు ఉండడురా అబ్బాయి. మీరు అర్థం చేసుకోవాలి మీరంతా. చూసే వాళ్ళకి చెప్తున్నాను నేను. బయట దేవుడు ఉండడు. నీలో ఉంటాడు. ఫస్ట్ మీరది తెలుసుకోండి. నేను ఇందాక వేరేది గీతా దాని మీద చదువుతానండి. అందుట్లో ఈ లోకంలో దేవతల్ని పూజించేటవాళ్ళు గూడా 4వ అధ్యాయంలో వస్తుందనమాట. వాళ్ళకి గూడా ఫలం ఉంటుందని జెప్పేసి అంటాడు. దాని మీద శంకరాచార్యుల వారి కామెంటరీ చూస్తుంటే ఆయన భలే ఇంట్రెస్టింగ్ పదం వాడారు. బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి. అది సర్ప్రైజింగ్ అనిపించిందనమాట. ఏమంటాడంటే దేవతలకి అంటే మనకి పశువులు ఎట్లాగో దేవతలకి మనం అట్లా అని జెప్పేసి చెప్తాడు. నేను స్టన్నయ్యా. ఇదేంది ఇట్లాంటి కంపారిజన్ ఉంది. అది ఉపనిషత్తులోనండి. సో, అక్కడేమంటారంటే
మీలో బ్రహ్మం ఉన్నాడు. కానీ మీరు మీరు పశువుల పైన ఎట్లా డిపెండ్ అవుతున్నారో, దేవతలకు గూడా మీరు వాళ్ళని పూజించినా గాని ఇదంతా చేస్తే హవిస్సులు ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి నడుస్తా ఉంటుంది. మీరది గనక చెయ్యకుండా మీరు బ్రహ్మాన్ని రియలైజ్ అయ్యారనుకోండి. మనకి ఇంకో 3 నిమిషాలే ఉందండోయ్! ఓహ్! ఓకే. ఓకే. కానిచ్చేస్తున్నా. సో, మ్యాటర్‌లోకొచ్చాను. మీరు సాక్షాత్కారంలోకొస్తే మీరు తప్పిపోతారనమాట. దేవతలను ఇంక పట్టించుకోరు. మీకంతా మీరు బ్రహ్మమైపోయారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అందుకని జెప్పేసి వీలైనంత వరకు మీ కోరికల్ని తీర్చి, మిమ్మల్ని ఇలాగే ఈ చక్రంలో తిరిగేలా చేయాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. అందుకని అలా చూస్తా ఉంటారని ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. మీరిది దాటాలి అంటే లేతే ఉత్తమ మార్గం ఏంటి? మీరు వాళ్ళకి యజ్ఞాలు ఇవన్నీ చెయ్యండి. బట్ బ్రహ్మం వైపు ఒక కన్ను ఎప్పుడు ఉంచుతానే ఉండండి. ఆ జ్ఞానం ఎప్పుడు మీకొచ్చిద్దో అప్పుడు మాత్రం నిద్రపోవద్దని జెప్పేసి అందుట్లో జెప్తారు. ఓకే. ఎప్పుడో సరే వచ్చిద్ది. అది పృథ్వీ వచ్చినప్పుడు గారు, మాత్రం మీరు అవేగ్‌గా మనకెలాగో ఉండాలని. ఆ! యాహ్! ఇది తేలదని అర్థమైపోయింది గాబట్టి, బాబు ఈ హ్మ్. ఎపిసోడ్ జూసే వాళ్ళకి చెప్పేదొకటే ముచ్చట. మా వోనికి అర్థం గాదు. అంటే ఐ మీన్ మా వోడు చెప్పలేడు. నేను జెప్తున్నా. దీని మీద చాలా చాలా జరగబోతున్నాయి లైవ్‌లు. మీరక్కడికొచ్చేయండి మాట్లాడేసుకుందాం. సరే చివరగా మా పృథ్వీ చెప్పిన ఒక మాటకి నేను ఓ మాట జెప్తా. నేను చెప్పొచ్చు ఏముంది గాని. నేను జెప్తానులెండి. లేపోతే నేను చెప్పకూడదు. మీ మాట కాకపోయినా క్లోజింగ్ అండి ఒకటే. బాబాల వెమ్మట, వీళ్ళ వెమ్మట పడాల్సిన అవసరం లేదండి. ఓకే. ఎందుకంటే మన గురువులు ఆల్రెడీ చాలా ఇచ్చారు. ఉన్న జ్ఞానం మనం తెలుసుకోవాల్సింది కానీ ఇదంతా చాలా ఉంది. ఒకవేళ మీకేదన్నా బాబా నచ్చాడనుకున్నా గాని, ఇట్లాంటి దరిద్రమైన సిట్యుయేషన్‌లో ఇట్లాంటి చోట్ల వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది మరీ సిల్లీ అనమాట. ఈ పని ఎవరు చెయ్యొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. అండ్ బై ది వే అండ్ హ్మ్. బై ది హ్మ్. వే హ్మ్. దయచేసి ఎవ్వరు కూడా "అరె బాబు! మీరు దేవుడి కోసం గుళ్ళకెళ్ళకండ్రా నాయన. మీరు దేవుడి కోసం ఆ! గుళ్ళకి పోయేటట్టయితే దయచేసి వెళ్ళకండి. మీలో ఉన్న ఒకవేళ దేవుడిని లేపుకునే ప్రయత్నం చేయండి. దానికి మీకు అత్యంత బెస్ట్ మీకు మీకు ఏమంటారు దాన్ని? రూ. 10 ఇచ్చినా దొరుకుతుంది గదా! పృథ్వీ అది. భగవద్గీత అంటారు దాన్ని. హ్మ్. 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 రూ. 5 ఇచ్చినా దొరుకుతుంది. అరే! నెట్‌లో ఫ్రీగా దొరుకుతుందండి. అక్కడి దాకెందుకు? వెరీ పీడీఎఫ్ ఒకటి బెస్ట్. డౌన్‌లోడ్ చేసుకుంటే కావాల్సినవి చదువుకోవచ్చు. 1000 పేజీల ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. దయచేసి ఒక మీరంతా అది చదవండమ్మా. మీరు హ్మ్. అనవసరంగా ఇట్లాంటి చిల్లర పనులు చేసి ఇవి చాలా చిన్నగా కనిపిస్తా ఉంటాయి గానీ తప్పదు. ఇదిగో వివేకానందుడు ఒక మాట వీళ్ళంటోడు అన్నాడండి నాకు అసల. నచ్చిద్ది. చెప్పండి. ఆనందము వేరే వాళ్ళల్లో ఉందనుకుంటే అది కాదయ్యా! ఆనందం నీలోనే ఉంది. అది పట్టుకో. అదే నిలిచే ఆనందం అని జెప్పేసి. పక్కనోడి మీద ఆనందం నిలిచేది అదే కాదు. ఎప్పటికప్పుడు బ్రహ్మానందం. పోతుందని జెప్పేసి ఆయన అవును. అన్నాడు. చక్కని మాటండి. మీ ఆనందాన్ని మీలో వెతుక్కోండి. ఎందుకంటే మీ లోపల నుంచే మీకు ఆనందం పుట్టేది. అది పక్కన వాళ్ళ వల్ల పుట్టినా, మళ్ళీ మీ ఆనందం వల్ల పుట్టినా. అన్నామనుకో అందులో నుంచి అడ్డమైన మాటలు తీస్తారు వీళ్ళు. అది ఆనందం గాదులెండి. నీలోనే ఉంది. అంటే ఆనందాలంటే కొన్ని రకాలు. అవి పలు రకాలు. బాబు అలా కాదబ్బా! అలౌకికమండి భగవద్గీత అనుకోండి. చదివిన తర్వాత వచ్చేటువంటి ఆనందాలు. ఆత్మానందం అనుకోండి ఇంకా. ఓకే. ఇది ఇప్పటికే చాలా సేపు వెళ్ళింది. మీకు అర్థమైందనుకుంటున్నాను. చలో. ఇది ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనేది. బ్లేటెంట్ ఎర్రర్ అండి. సో, దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అయితే నేను మాత్రం ఈ ఇన్సిడెంట్‌ని ఖండిస్తున్నాను. చాలా మిస్టేక్ అనమాట. అఫీషియల్‌గా చెప్పేస్తున్నా. మీరు ఇట్లాంటి వాటికి అన్ని వెళ్ళొద్దని రకాలుగా. మీకు గూడా హితవిస్తున్నానండి పబ్లిక్‌గా. సో, హ్మ్. దీనితోటి లైవ్‌ని క్లోజ్ చేస్తున్నా. ఐ మీన్ వీడియోని క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన ఆహా! వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి. అట్లాగే యేసయ్య ఎప్పుడు లేదు నామంలో ప్రార్థన. మన వీడియోలోకి వచ్చి పార్టిసిపేట్ చేసిన శోధకుడికి గూడా వందనాలు తెలుపుతూ క్లోజ్ చేస్తున్నాను.